ఆ గుండంలో పడవేయడం అన్న వారికి అది రెండవ మరణం. దేవుని వాక్యం తెలియజేస్తుందండి, ఈ ఫాల్స్ రిపెంటెన్స్ దేవునికి అసహ్యమైనది. ఫాల్స్ రిపెంటెన్స్ అపవాది ఆనందించేది. యూదాస్ గారు చూస్తే పశ్చాత్తాపడ్డాడు, కానీ ఏం చేశాడు? వెళ్ళి ఊరేసుకుని చచ్చాడు. ఆయన చేసిన తప్పుని గ్రహించాడు, కానీ క్రీస్తు మార్గంలోకి రాలే. యు సే రిపెంటెన్స్ ఇస్ నాట్ అబౌట్ మేకింగ్ యూ ఫీల్ గిల్టీ. రిపెంటెన్స్ ఇస్ యూ కరెక్టింగ్ యువర్ సెల్ఫ్. నా తప్పు, నా పొరపాటు నేను ఎరిగి నేను సరిదిద్దుకుంటాం. ఉదాహరణకి లెట్స్ సే నా బట్టలు ఊడిపోయి, రెండు ఆప్షన్లు ఉన్నాయి. టక్ నా బటన్ పెట్టుకుని ఇక్కడ మనం నిలబడి మాట్లాడచ్చు, లేకపోతే సిగ్గుపడి ఇక్కడ నుండి పారిపోవచ్చు. విచ్ ఇస్ రైట్? ఇక్కడ నుండి సిగ్గుపడి పారిపోతాం, మేక్స్ నో యూస్. నా పర్పస్ ఫుల్ఫిల్ అవుదాం, దేవుడు కార్యం చేయలేడు. కానీ ఈ బట్టను పొరపాటుని నేను సరిదిద్దుకుని ఇక్కడ నిలబడి కంటిన్యూ చేయగలిగితే దెన్ ఈస్ ద ఛాన్స్ ఫర్ మీ టు బి బ్లెస్డ్. మన జీవితంలో ఒకటి గ్రహించాలి, డూ వి రియలీ విష్ చేంజ్? ఐ వి ట్రయింగ్ ఫర్ చేంజ్? ఆర్ వి హోల్డింగ్ ఆన్ ద అఫ్లిక్షన్? శ్రమల్ని సహిస్తున్నామా? మార్పుని కోరుతున్నామా? మార్పు కలిగి బ్రతుకుతున్నామా? ఎందుకంటే ఈ మైండ్ ఎలాగంటే, ఈ మనుషుడు మైండ్ ఇలా ప్రోగ్రామ్ అయిపోతున్నాడు చిన్నప్పటి నుండి. 10 అడుగులకి ఇది ఇక్కడ, 5 అడుగులకి ఇట్టు, అది అక్కడ. పొద్దుట్లో వేస్తే నాది ఎక్కడ పోయింది అని అడుగుతాడు. ఇక్కడది అక్కడ పోతే చాలు, నాది ఎక్కడ పోయింది. ఎందుకంటే వీఆర్ సో మసల్ మెమరైజ్డ్, వీ వాంట్ మెమరీ. ఇది ఇట్లా ఉండాలి, ఇది ఇట్లా ఉండాలి. సడన్గా ఎవరైనా నీ ఇంట్లోకి వచ్చి అన్నీ మార్చేశారు అనుకో, ఏం చేస్తారు చెప్పండి? ఫస్ట్ అంత ఎందుకు భార్య భర్తలు తెలుసు, భార్యకి సడన్గా మూడు వచ్చింది అయితే ఇల్లంతా సర్దేస్తుంది, అన్నీ మార్చేస్తుంది. ఆమెకి ఎక్కడ ఏది బాగుందో మార్చేస్తుంది. భర్తకి ఎలా ఉంటుంది సడన్గా ఇంటికి వచ్చి ఏదే మీకు తెలుసో లేదు, నా భార్యకి మూడు వచ్చిందో మొత్తం సర్దేస్తుంది. దాని తర్వాత ప్రతిదీ తను ఒక 4 రోజులు అడుగుతూనే ఉంటా, ఎప్పుడు వరకు మరలా నా దగ్గరకు వచ్చేంత వరకు. అంటే మరలా నాకు మెమరీ అయ్యి నా వాచ్ ఎక్కడుంది, నా రింగ్ ఎక్కడుంది, నా బెల్ట్ ఎక్కడుంది, నా షూ ఎక్కడుంది, నాది నా పెట్టిన చోట ఉండాలి. నేను ఎక్కడున్నా ప్రపంచంలో ఫోన్ కాల్ చేసి ఎవరినన్నా తీసుకుని రారా అని చెప్పేస్తా. ఇప్పుడు నువ్వు ఎక్కడ పెట్టావో తెలియదే. నా ద ఛాలెంజ్ ఇస్, కెన్ యూ చేంజ్? ఎందుకంటే దేవుడు నీ జీవితంలోకి వచ్చడానికి అన్నీ మార్చేస్తాడు. నీవు సిద్ధపడి, ప్రభువా నేను అనుకున్న దానికన్నా, నేను కోరిన దానికన్నా, నేను తలంచిన దానికన్నా నీవు నా కొరకు సిద్ధపరిచినది మంచిది. నీ మార్గంలోకి నేను లోబడతా, నీ ఇష్టంలోకి